ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భయ్య, రాత్రి నుంచి ఒక్కటే మ్యూజిక్ భయ్య, మామూలుగా లేదు. ఏంటి శివాజీ ఏమైంది? పిండేసింది. సరే ఏదైతే అదేంది అని ఎల్డోపర్వీర్ 2 టాబ్లెట్స్ వేసేసుకొని ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాం భయ్య. కనీసం మూడు మారితే అన్న మన స్టమక్ మారుతుందేమో అని ఒకే ఒక ఆశతో వచ్చేసాను. ఫైనల్లీ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కటే కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు నేను నవ్వుతున్నందుకు నేను బాధపడాలా లేదా నేను నవ్వుతున్నందుకు ఎక్కువసేపు ఆలోచించాలా నాకు అర్థం కావట్లేదు. సినిమాలో జోకులు ఉన్నాయి కానీ జోకుల మధ్యలోనే సినిమా లేదు. ఎనీవేస్ ఇంటర్వెల్ వచ్చేసరికి అందరం బయటకు వచ్చాము. వీళ్ళందరూ అన్నీ కొనుక్కుంటున్నారు కానీ నా బ్రెయిన్లో ఒక్కటే రన్ అవుతుంది. రాత్రి నుంచి అయింది చాలే, అన్నీ మూసుకొని సెకండ్ హాఫ్ కంటిన్యూ చేద్దాం. సెకండ్ హాఫ్ కూడా బాగానే రన్ అవుతోంది. బేసిక్గా ఇది ఒక 2 గంటలు జబర్దస్త్ బ్యాక్ టు బ్యాక్ చూసినట్టు అనిపించింది నాకు. బట్ ఓకే, మంచి మూవీయే, చూడొచ్చు. అంటే థియేటర్లో చూసి నవ్వుకుంటారా నవ్వుకోరా, మీరు ఇంట్లో చూసి నవ్వుకుంటారా అనేది మీ ఇష్టం. బట్ ఓకే, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ లోపల నేను చేయకూడదని ఒకటే ఒక పని చేశాను. ఇంటర్వెల్లో ఒక రెడ్ బుల్ వేసాను అంతే. జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట. అటెస్ట్ వచ్చి నాన్ స్టాప్ గా 10-15 కొట్టేస్తాయి. చాలా కంఫర్టబుల్ గా. అన్నిసార్లు గేట్లు ఎత్తేసాక ఇంకెక్కడ ఉంటాం భయ్య. కరెక్టే, మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. హాస్పిటల్ బెడ్ మీద అలా పడుకుని ఉన్నాను. నర్స్ వచ్చి నాకు సెలైన్ పెట్టింది. మా తమ్ముడు వెళ్ళి మెడిసిన్స్ తెచ్చాడు అంతే. ఏంటిది మాకేంటిది అంటున్నా?